హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళ వినాయకుల షెడ్ లో ఉన్నాము. మన ఈ వినాయకులు ఎవరు తయారు చేసినారు, ఎక్కడి నుండి వచ్చినారు తయారు చేసినారు, మన ఆంటీ కష్టాలు ఏంది, మనం ఎవరిని ఇంటర్వ్యూ చేసినామో ఒకసారి మీరు కూడా చూడొచ్చు. వాళ్ళని మేము కొన్ని క్వశ్చన్లు అడగాలనుకున్నాము. ఎక్కడి నుండి వచ్చారు, ఏం లేదు, వాళ్ళ జీవన ఆధారం ఏంది చెప్పండి ఆంటీ. మీరు ఎక్కడి నుండి వచ్చారా ఆంటీ? రాజస్థాన్. రాజస్థాన్ లో ఎక్కడ ఆంటీ? రాజస్థాన్ పాలి జిల్లా. పాలి జిల్లా. మీరు వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందంటే? ఇక్కడ 20 ఏళ్ళు అయిందా అంటే? మీకు అప్పటికి ఇప్పటికి ఎలా ఉందంటే బిజినెస్? అప్పుడే మంచిగా ఈ సంవత్సరం సాధనలు మీకు అదే ఫుల్ టీమ్ నడుస్తుంది, వర్షం ఫుల్ పడుతుంది. మీకు ఎందుకు అంటే ఇట్లా మీకు సడన్ గా ఇట్లా గిరాకులు తక్కువ కావడము, ఇట్లా బొమ్మలు సేల్ కాకపోవడం కారణాలు ఏంటి అంటే? ఏమో వర్షం ఎక్కువ పడుతుంది. మీరు మాక్సిమం అంటే మీరు దీన్నే ఈ వృత్తిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, వినాయకులు చేయడానికి ఈ వృత్తిని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మనకి అప్పు చేసి రేట్ పడకుండా నేనే అమ్ముతా గాని, ఈ సంవత్సరం ఎవరు కొనుక్కలేదు, నేనే అమ్ముతా గాని మాకు కూడా వ్యాపారం లేదు. మీరు రాజస్థాన్ లో ఎలాంటి వృత్తి చేసేవాళ్ళు అంటే ఏం పని చేసేవాళ్ళు అక్కడ? మీరు రాజస్థాన్ అదనే పని చేస్తారు, అదే చేను పని చేస్తూ అదనే అదే ఏం తీసుకొచ్చి అమ్ముకొని బతుకోవచ్చు. మీకు అక్కడ భూమి ఇట్లా ఏమన్నా ఉందా అంటే, లేకుంటే ఏదైనా కూలీలు చేస్తారా అక్కడ? ఉంది, భూమి ఉంది గాని ఆడ మన తెలంగాణ వర్షం ఉందంట, రాజస్థాన్ లో లేవు. పంట పెడుతుంది, ఏం పంట కూడా రాదు. ఇక్కడ తెలంగాణలో అన్ని వర్షాలు రాజస్థాన్ లో ఉండవు. మీరు రాజస్థాన్ లో ఎలాంటి పంటలు వేసేవారా అంటే మీరు భూములలో? అదనే పంట చలికాలంలో ఇది ఆవాలు, సనియలు, గోధుమలు పెడతారు. ఇంకా ఈ వానాకాలంలో మొక్కజొన్న, నల్లసద్ది, అది నువ్వులు అవి పెడతా గాని ఎక్కువ వర్షం రాకుండా అన్ని వెళ్ళిపోతుంది. ఎక్కువ వర్షం అవుతుంది, దాన్ని నీళ్ళే వెళ్ళిపోతుంది. దాన్ని ఎట్లా బతకాలన్నా ఇదే పని చేస్తారు. ఆంటీ మీరు ఆంటీ ఇక్కడ ఇన్ని బొమ్మలు మీరు తయారు చేశారు, దాదాపు అంటే ఒక 300 బొమ్మలు తయారు చేసింటారు. ఇప్పుడు మీరు ఇవన్నీ సగానికి సగం కూడా సేల్ అయ్యలేవు. మీరు ఒకవేళ మరి మీరు సేల్ కాకుంటే మీకు పైసలు ఎక్కడ నుండి వస్తాయంటే? ఎక్కడ వస్తుంది, కష్టపడాలా, మళ్ళా మాకు అప్పు పైన చాలా కష్టం. ఎక్కడనే రానికి ఏం అవసరం లేదు, ఎవరు చదువులు లేవు, ఆడనే మంచి పని లేవు. చేను పెడతా, చేనుకి దానికే మన లాస్ అయిపోతుంది. ఇదే దీని మీదే బతకాల, దీని మీదే మాకి అదే అప్పు చేసుకొని చేస్తా మా బతుకుతారు, అప్పు కట్టిస్తారు. బాగపోకుండా చాలా పర్సన్లో ఉన్నాడు. అంటే మీకు ఇప్పుడు కలరింగ్ అవుతుంది చాలా వరకు. మీకు వినాయక చవితి ఒక 4 రోజులు అయితే వినాయక చవితి వస్తుంది, కానీ ఇంత కలరింగ్ మీరు ఇంకా కాలేదు కదా, ఎందువల్ల ఇంత త్వరగా కలరింగ్ కాలేదని అంటే? అప్పుడనే ఎంత మంచి కలర్ కొట్టలేదు, ఈ సంవత్సరం ఎక్కువ రేట్ కలర్ కొట్టింది. ఈ సంవత్సరం ఎక్కువ రేట్ కలర్లు కొట్టినందుకు కొద్దిగా టైం ఎక్కువ తీసుకునింది. వర్కర్లు అందరూ ఏది ఎక్కడి నుండి తెచ్చుకుంటారు అంటే మీరు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని అందరినీ? అదే మట్టి రాజస్థాన్ మీద వస్తారు, కలర్ హైదరాబాద్ తీసుకొస్తా. కూలీలు ఒక 15 మనిషి, ఇంకా 12 మనిషి అంత తీసుకొస్తారు. వాళ్ళకి జీతం ఇవ్వాలా, అది కూడా కష్టమైంది ఈ సంవత్సరం. అంటే ఒకవేళ మీకు ఇలాంటి మీకు బెనిఫిట్ రాకపోతే, మీరు మొత్తానికి బొమ్మలు పోకపోతే మీరు ఏం చేయాలనుకున్నారా అంటే? ఏం చేయనికి రావు, దేవుడు ఉన్నాడు మనకి, మా చేతిలో ఏం లేదు. మొత్తానికి దేవుడు ఉన్నారు అనేది గట్టిగా నమ్ముతున్నారు మీరు? అదే పని అంటే ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు మీరు అక్కడ నుండి తెచ్చిన కూలీలకు మీరు జీవనాధారంగా మీరు ఎలాంటి వాళ్ళకు సాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే? ఎలాంటి జీతాలు ఇచ్చి వాళ్ళని ఇది చేసుకుంటున్నారంటే ఇక్కడ పని చేయించుకుంటున్నారు? జీతాలు ఇచ్చి పని చేపిస్తాను, 4 నెలలు చేసుకొని వాళ్ళ జీతం ఇవ్వాలా, వెళ్ళిపోవాలా. ఇంకా మాకి ఏం వ్యాపారం ఏం దొరకకుండా ఆడని అప్పు చేసుకొని వాళ్ళ జీతాలు ఇవ్వాలా. అప్పు చేసుకునైనా వాళ్ళకి జీతాలు ఇవ్వాలా, వాళ్ళు పని చేసిపోతాయి కదా. రాష్ట్రం కానీ రాష్ట్రంలో మీరు పొట్ట చేత పట్టుకొని మీరు ఇక్కడ
తెలంగాణలో మీరు గద్వాల్ జిల్లాకి మీరు వచ్చి ఇంత బతుకుతున్నారని అంటే చాలా గ్రేట్ గా అనుకోవచ్చు మనం. అంటే మీరు ఇప్పుడు ప్రాఫిట్ లా ఉన్నారో లేదో తెలియదు, మాకైతే తెలియదు. బట్ మీరు రాష్ట్రం మీరు ఇక్కడ వచ్చారు. ఇక్కడ మీరు మిమ్మల్ని రాజస్థాన్ వాళ్ళని చెప్పేసి గుర్తించి మీకు ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా కొద్దిగా సాయం ఏమన్నా చేస్తుందా అంటే లేదా? ఎవరు ఏం లేదు, ఏం చేయాలి మనకి ఆడ తీసుకొని సొంతం చేసుకుని అలా బతకాలి. ఇప్పుడు మొత్తానికి ఈ వినాయకులకు ఎంత మీరు పెట్టుబడి పెట్టారా అంటే? పెట్టుబడి ఏం మనకి ఒక వినాయకుడి బొమ్మ మీద ఒక 400-500 కూలి దొరుకుతుంది. అమ్మేస్తా అచ్చు కిరాయి తీసుకొచ్చి చేస్తారు. ఎక్కడ నుండి తెస్తారంటే మీరు అచ్చు? హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుండి మీరు అచ్చు తెచ్చి ఇక్కడ మీరు వినాయకులు తయారు చేయడం జరిగింది. తయారు చేసి సరికింది. అంటే ఇప్పుడు మీరు మాక్సిమం అని అంటే మీరు ఇప్పుడు వినాయకులన్నీ ఓకే ఇప్పుడు పెట్టారు కదా అంటే, పెట్టినాక ఏ రేట్ నుండి ఏ రేట్ దాకా మీరు అమ్ముతున్నారు అంటే? అదే రేట్ ఈ సంవత్సరం తక్కువనే. అదే ఒక 9 ఫీట్ 10 ఫీట్ బొమ్మలు మనకి 20-25 వేలు, ఇంకా 27,000 వరకు పోతుంది. మనకి కూలీ దొరుకుతుంది. లేకపోతే దానికి అదే 20-18-16 దొరుకుతుంది మనకి. ఇంకా ఫుల్ లాస్ అవుతుంది. ఈ లాస్లన్నీ మీరు ఈ కష్టాలన్నీ మీరు భరాయించి మీరు ముందరికి పోవడానికి కారణం ఎవరు ఆంటీ? ఎవరు? దేవుడా, మీ వెనక మీ హస్బెండా? దేవుడు ఉన్నాడు, దేవుడు మీద భారం పెడతాడు, వేరే ఏం లేదు. ఇప్పుడు హస్బెండ్ ఏం చేస్తారు, వాళ్ళు కష్టంలో నేను కష్టంలో. దేవుడు ముక్తుంది, దేవుడు చేయాలని అదే సరుకుతుంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అంటే మీ భర్తని ఏమన్నా మా దాంట్లోకి పరిచయం చేస్తారా? నమస్కారం. ఎక్కడ నుండి వచ్చారా మీరు? రాజస్థాన్. ఇక్కడ ఆంటీ మీకు ఏమవుతారు? భార్య అవుతారా? రాజస్థాన్ లో మీరు ఏం చేసేవారు? మీరు బొమ్మలు చేస్తారు. అక్కడ రాజస్థాన్ లో కూడా మీరు ఇదే పనే చేసేవారు, ఎక్కడ తగ్గేది లేదనమాట. ఇంకా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి రావడానికి కారణం ఏంటి? అక్కడ నుండి బస్ కి వస్తా, బతకడానికి వస్తారు ఇక్కడ నుండి. ఎంతమంది ఉన్నారు మొత్తం మీ ఫ్యామిలీలో? 7 మంది. అంటే ఎవరెవరు ఉన్నారు? నమస్కారం చేయండి. వీళ్ళ జీవనాధారంకి మన నుండి రాజస్థాన్ వచ్చినందుకు వీళ్ళు ఎన్నో కష్టాలు ఇక్కడ పడి మన వినాయకులు చేపించడం జరుగుతుంది. దయచేసి అందరికీ చెప్తున్నా, మీరు పొరుగు రాష్ట్రాలకు కానీ పక్క ఊర్లకు కానీ వెళ్ళకండి. మన దగ్గర ఉన్న వినాయకులు, మన నమ్ముకొని వచ్చిన వాళ్ళతో వినాయకులని కొనండి. దయచేసి మీరు అందరూ మన దగ్గర వచ్చి వినాయకులు సేల్ చేయండి. వాళ్ళకు ఒక జీవనాధారం మీరు చూపించండి. మనని నమ్ముకొని వచ్చినారు రాజస్థాన్ నుండి. ఉంటాం 20 ఇయర్స్ నుండి మాక్సిమం అని అంటే ఇక్కడ వీళ్ళు జీవనాధారం సాధిస్తున్నారు. మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గర చాలా బాగున్నాయి కలర్స్ కానీ వినాయకులు కానీ మీరు తక్కువ రేట్లకే మీకు ఇచ్చేస్తారు. ఇంకా ఎన్నో రోజులు లేదు, 4 రోజులు ఉంది. కంపల్సరీ అందరూ రండి అంటే నమస్తే రండి. బాయ్ చెప్పనండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.